హలో ఫ్యామిలీ, మన ఆంధ్రులకి గోంగూర అంటే ఒక ఎమోషన్ కదండి. మనం ఎంతో ఇష్టంగా గోంగూర పచ్చడిని, అలాగే ఆవకాయ పచ్చడిని చాలా ఇష్టపడి తింటాం. అందులో మన అమ్మమ్మలు చేసిన గోంగూర పచ్చడి అన్న, ఆవకాయ అన్న చాలా చాలా ఇష్టపడి తింటాం కదండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, సంవత్సరాల కొలది నిల్వ ఉంటుంది. ముందుగా ఒక 5 కట్టల గోంగూర తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని తడి లేకుండా ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు అన్నీ వేసుకొని సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కూడా తడి అనేదే తగలకూడదు ఈ పచ్చడి ప్రాసెస్ అంతలో. తర్వాత కొంచెం పల్లీలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం కూడా వాటర్ అనేది తడకూడదు కదండి. కరివేపాకు కూడా చాలా డ్రైగానే ఉండాలి. తర్వాత అదే కడాయిలోనే కొంచెం నూనె వేసుకొని గోంగూర వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ పచ్చడికి మనం వేపుకున్న ఈ పల్లీల మిశ్రమం అంతా చల్లార్చుకోవాలి ఒక దాంట్లోకి తీసుకొని. తర్వాత అందులోనే గోంగూర చింతపండును కూడా కలుపుకొని చల్లార్చుకొని దాంట్లో రాళ్ళ ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో తీసుకొని ఆయిల్ వేసుకొని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. తర్వాత అదే కడాయిలో మళ్ళీ నూనె వేసుకొని వెల్లుల్లి దంచింది, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. తాలింపు కోసం అండి ఈ ప్రాసెస్ అంతాను. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే ఇంగువ కూడా వేసుకొని తర్వాత ఈ పచ్చడి మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే